ఖజోరహోలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైపోయినటువంటి పిటిషన్ విచారించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం లేపాయో మనందరికీ తెలిసిందే. తర్వాత ఆయన మీద రాకేష్ కిషోర్ అనే ఆయన షూ విసరడం జరిగింది. దాని మధ్యలోనే ఆయన భద్రతా సిబ్బంది అయితే ఆపేశారు. అది పక్కన పెడితే ఆయన పైన పిటి కేసు అయ్యింది. అంటే ఆయన్ని ఇప్పుడు బార్ కౌన్సిల్ క్యాన్సిల్ చేసింది. కోర్టులో కూడా రాకుండా ఆయన అయితే నిషేధించడం జరిగింది. అంటే ఆయనకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది షూ విసిరినందుకు ఒక సిజేఐపై. అయితే గవాయి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? మీరు విష్ణుమూర్తిని అడుక్కోండి, విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే విష్ణుమూర్తిని అడగండి, ఆయన్నే ప్రార్థించండి అన్నారు కదా. దానికి బదులుగా ఈయన షూ విసిరారు. దీనికి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ అదే రాకేష్ కిషోర్ షూ విసిరాడు కాబట్టి సరిపోయింది, కానీ అదే సిజేఐపై అంటే ప్రధాన న్యాయమూర్తి పైన షూ విసిరింది ఒక అసద్ అయితే ఇపాటికి ఢిల్లీ పోలీసులు ఏం చేసేవాళ్ళు, ఎలాంటి కఠినమైనటువంటి శిక్షలు విధించేవారు, ఇపాటికి తీసుకెళ్లి ఏ విధంగా కొట్టేవారు అన్న విధంగా అసదుద్దీన్ అయితే మాట్లాడుతున్నాడు కదా. ఇంత ఒక ఎంపీ అయిపోయాడు, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదా? దేశంలో పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులనే వాళ్ళనే లేకుండా చేస్తానన్నటువంటి ఇతను ఈరోజు సుప్రీంకోర్టు గురించి మాట్లాడేస్తున్నాడు. ఈరోజు రాకేష్ అనే వ్యక్తి కాబట్టి ఊరుకున్నారు, కానీ ఈ సనాతన ధర్మంలో అదే ఒకవేళ అసద్ అయితే ఈ సనాతన ధర్మాత్ములు ఏం చేసేవాళ్ళు అన్నాడు కదా. మరి ఆ రోజు ఏం చేశారు నిన్ను? ఆ రోజు ఏ కోర్టులు నీ మీద సుమోటోగా కేసులు నమోదు చేశాయి? ఏ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు నమోదు చేశారు? ఎవరైనా కనీసం కేసులు పెట్టారా నీ మీద? 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులు మొత్తం లేపేస్తామన్నందుకు నిన్ను అసలు నీ ఎంపీ సీట్ తీసేసి నిన్ను ఎంత రోడ్డు మీద వీడ్చుకెళ్ళి మరీ శిక్ష వేయాల్సినటువంటి పరిస్థితి నీకు ఆ మాట అన్నందుకు. హిందూ సమాజంలో బ్రతుకుతూ హిందువులే లేకుండా చేస్తానంటున్నావంటే నువ్వు ఏ విధంగా ఎంపీ అయ్యావో మా తలలు మేము బద్దలు కొట్టుకోవాలి నిన్ను గెలిపిస్తున్నందుకు మా హిందువులు. ఆ రోజు నీ మీద ఏ కేసులు అయ్యాయి? ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద చెప్పు విసిరితే ఒక ఉన్నతాధికారి విసిరినప్పుడు పిటి కేసులే అవుతాయి. అది అసద్ అయినా, అహ్మద్ అయినా, రాకేష్ అయినా, ఇంకా గీ కేసు అయినా, ఎవరైనా సరే ఆ పిటి కేసులు అవుతాయి. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు పార్లమెంటు సాక్షిగా జై పాకిస్తాన్ అంటావు, జై పాలస్తీన్ అంటావు, జై లెబనాన్ అంటావు, నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతావు. నీ మీద ఎవడేం కేసులు పెట్టాడు? నిన్ను ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు? పోలీసులు నీ మీద కదా సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఒక్క పిటిషన్ దాఖలైందా నీ మీద వ్యతిరేకంగా? అది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు మళ్ళీ దీని గురించి మాట్లాడేస్తున్నావు.